31వ అధ్యాయము. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమః. సిద్ధయోగి నామధారకునితో ఇంకా ఇలా చెప్తూ ఉన్నాడు. యోగీశ్వరుడు సావిత్రితో పతివ్రతా ధర్మాలను ఈ క్రింది విధంగా చెప్తూ ఉన్నాడు. సావిత్రి, పూర్వము కాశీపట్టణమునందు అగస్త్య మహర్షి నివసిస్తూ ఉండేవాడు. ఒకనాడు నారదుడు త్రిలోక సంచారి అయి తిరుగుతూ వింధ్యుని వద్దకు వెళ్ళి, నీకు ఎందులోనూ కొదవలేదు, కానీ మేరు పర్వతంతో మాత్రము సమానము కాలేవు అని చెప్పి అన్నాడు. అప్పుడు వింధ్యా పర్వతము రోషము వచ్చి మేరు పర్వతం కన్నా ఎత్తుగా పెరగసాగింది. అందుచేత వింధ్యా పర్వతపు దక్షిణ భాగమంతయు కూడా చీకటి వ్యాపించింది. సూర్యరశ్మి లేనందువల్ల ఆ ప్రదేశము అంతయు కూడా యజ్ఞములు లేక అంధకార బంధురమయ్యింది. అప్పుడు ఆ ప్రాంతములోని ఋషులంతా ఇంద్రునితో తమ విషయాన్ని మొరపెట్టుకున్నారు. ఇంద్రుడు ఋషులను వెంటబెట్టుకొని చేయునది లేక బ్రహ్మ దగ్గరికి వెళ్ళి వింధ్యా పర్వతము యొక్క పెరుగుదలను గూర్చి, దానివల్ల లోకమునకు కలుగు అనర్థమును గూర్చి బ్రహ్మతో చెప్పాడు. అప్పుడు బ్రహ్మ ఆలోచించి, వింధ్యా పర్వతమునకు గురువైన అగస్త్య మహర్షి కాశీలో నివసిస్తున్నారు, వారి వద్దకు వెళ్ళి దక్షిణ దిక్కున తగినటువంటి సత్పురుషులు లేకున్నారు, దయతో మీరు అచ్చట ఉన్న మానవుల్ని ఉద్ధరించుట కొరకు రండి అని ప్రార్థించండి. అప్పుడు అగస్త్యుడు దక్షిణ దిక్కుగా ప్రయాణం చేస్తూ వింధ్యుణ్ణి సమీపిస్తాడు. వింధ్య ఆయనకు శిష్యుడు కనుక శిరస్సు వంచి నమస్కరిస్తాడు. అప్పుడు అగస్త్యుడు, ఇక నుండి నీవు లోకమునకు భంగము కలుగకుండా భూమి మీద పడి ఉండు అని ఆశీర్వదిస్తారు, మీ కార్యము నెరవేరుతుంది అని చెప్పి వారిని పంపివేశాడు. అప్పుడు ఇంద్రుడు, దేవగురువైనటువంటి బృహస్పతి, కొందరు ఋషులు కలిసి అగస్త్య మహర్షి యొక్క ఆశ్రమానికి వచ్చి ఆయన భార్య లోపాముద్రను కీర్తిస్తూ పతివ్రతా ధర్మాలను ఈ కింది విధంగా చెప్తూ ఉన్నారు. అమ్మా, భర్త యొక్క ఉచ్చిష్ట భోజనము పతివ్రతకు ఆహారము. అతిథుల యొక్క పూజ విసుగన్నది లేకుండా ఆమె చేస్తూ ఉండవలెను. భర్త ఆజ్ఞ లేనిదే దాన ధర్మములు, పూజలు, వ్రతములు చేయరాదు. భర్త నిలుచుంటే తాను కూర్చునరాదు. భర్తను అవమానపరచరాదు. పతి సేవయే యాత్రగా, పతియే శ్రీహరిగా భావించి పతి పాదోదకమునే తీర్థముగా ఆవిడ స్వీకరించవలెను. రాత్రి సమయమునందు భర్తను నిద్రపుచ్చిన తరువాతనే తాను నిద్రించి, మరలా అతడు లేవక ముందే తను మేల్కొని స్నానమాచరించి భర్త పూజ చేసుకొనుటకు వీలుగా అన్ని సౌకర్యములను కలుగ చేయవలెను. భార్య ధరించు బహిష్టైనటువంటి బట్ట భర్తకు తగులరాదు. భర్త గృహములో ఉన్నప్పుడు మాత్రమే అలంకారము చేసుకోవలెను. గ్రామాంతరం వెళ్ళిన భర్త తిరిగి వచ్చే వరకు అలంకారము చేసుకొనక, భర్త రాగానే ఆయనకు ఎదురేగి భక్తితో కాళ్ళు కడిగి ఆ పాదతీర్థమును నెత్తిపై చల్లుకొని సంతోషముతో గృహములోనికి ఆహ్వానించి కాళ్ళు పిసికి భక్తితో సేద తీర్చి ఆయనకు ఇష్టమైన పదార్థములను వండి భుజింప చేయవలెను. భర్త కోపంతో అన్న మాటలను పట్టించుకోరాదు. భర్త విచారంతో ఉన్నప్పుడు తాను సంతోషంగా స్త్రీ ఉండరాదు. పరగృహములకు వెళ్ళరాదు. వెళ్ళవలసి వచ్చినచో భర్త అనుమతి తీసుకొని వెళ్ళవలెను. స్వతంత్రముతో పరగృహములలో సంచరించేటటువంటి స్త్రీ గుడ్లగోబయ్యి జన్మిస్తుంది. గ్రామాంతరం భర్త వెళ్ళినప్పుడు గోవునకు ఆహారం పెట్టి గోశేషమును మాత్రమే భుజింప చేయవలెను. గృహమును ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవలెను. ఉత్సవములకు, యాత్రలకు ఒంటరిగా వెళ్ళరాదు. భర్త ఆయుష్యాభివృద్ధికి గాను పసుపు, మంగళసూత్రము, నుదుట కుంకుమ ఎల్లప్పుడూ ధరిస్తూ ఉండవలెను. దరిద్రులతోనూ, నీచ జాతి స్త్రీలతోనూ, పతిని నిందించు స్త్రీలతోనూ ఎప్పుడూ కలియరాదు.
అత్తమామలను, ఆడబిడ్డలను, బావమరుదులను విడిచి వేరుగా ఉండాలని చెప్పి కోరుకోకూడదు. ఆడబిడ్డలను విడిచి వేరుగా ఉండు స్త్రీ రాబోవు జన్మయందు ఆడకుక్క అయి జన్మిస్తుంది. ముఖ్యముగా స్త్రీ దిగంబరి అయి స్నానము చేయరాదు. రోలు, రోకలి మొదలగు వాటిపై కూర్చొనరాదు. భర్తతో వివాదమాడేటటువంటి స్త్రీ దుఃఖాన్ని అనుభవిస్తుంది. భర్త అభాగ్యుడైనను, రోగి అయినను అతడిని పతివ్రత దేవునిగా భావించవలెను. ఇంటికి అవసరమైన వస్తువులను పిల్లలతే చెప్పించవలెను, కానీ తాను చెప్పరాదు. భర్త యొక్క మనస్సుకు నచ్చునట్లుగా నడుచుకోవలెను. ఇరుగు పొరుగు శ్రీమంతులను చూచి భర్త అసమర్థుడని చెప్పి నిందించరాదు. యాత్రికులు యాత్రకు పోతూ ఉంటే తాను కూడా పోవాలని చెప్పి చూడరాదు. పతితో కోపంగా మాట్లాడు స్త్రీ కుక్క అయి జన్మిస్తుంది. అత్తమామల ఎదుట పెద్దగా మాట్లాడరాదు, నవ్వరాదు. భర్త కోపంతో తిట్టినా తాను శాంతంగా ఉండవలెను. భర్త లేకుండా చూచి పిండి వంటలు చేసుకొని తినరాదు. అట్లు చేసినచో నక్క అయి జన్మించును. భర్తతో నిష్ఠూరంగా మాట్లాడినటువంటి స్త్రీ 7 జన్మలు మూగదై జన్మించును. పరపురుషులను కన్నెత్తి చూడరాదు. భర్త సంతోషించినచో త్రిమూర్తులు సంతోషించినట్లే అని పతివ్రత భావించవలెను. గురువు, తీర్థము సర్వము పతివ్రతకు భర్తయే. సంతానము లేని స్త్రీ గొడ్రాలుగా భావించబడును. ప్రయాణం చేయు వారికి విధవ ఎదురైనచో ప్రమాదమేమీ లేదు. విధవల యొక్క ఆశీర్వాదము మాత్రము పొందరాదు. పతివ్రత అయిన స్త్రీ భర్త అస్తమించిన తరువాత అతనితో సహగమనం చేస్తే 42 తరాల వారు సుఖిస్తారు. యమదూతలు కూడా ఆవిడ్ని చూచి భయపడతారు. గంగా స్నానం వల్ల కలిగేటటువంటి ఫలితము పతివ్రతా దర్శనం వల్లనే కలుగుతుంది. ఏ ఇంట అటువంటి స్త్రీ ఉండునో అది ఏ ఇల్లు. ఈ విధంగా యోగీశ్వరుడు సావిత్రీదేవికి పతివ్రతా ధర్మాలను బోధించాడు. ఓం శ్రీ దత్తాయ గురవే నమః. ఓం శ్రీపాదస్వామినే నమః. ఓం శ్రీ నృసింహ సరస్వత్యై నమః. ఓం శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమః.